P4 పథకం అమలు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తప్పటడుగులేస్తుంది. తీరా ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గుతోంది. ఈ వ్యవహారమే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారుతోంది. P4 విధానానికి అవసరమైనటువంటి మార్గదర్శకులు దొరకకపోవడంతో ప్రభుత్వ సిబ్బందిని, ముఖ్యంగా ఉపాధ్యాయుల్ని కూడా అందులో భాగస్వాములు చేయాలని ఆశించింది. అందుకు అనుగుణంగా వాలంటీర్గా సేవ చేయాల్సిన దానికి బదులుగా బలవంతంగా ప్రతి ఒక్కరూ ఇంతంత నెంబర్ చొప్పున దత్తత తీసుకోవాల్సిందే అన్నట్టుగా ఆదేశించే ప్రయత్నం చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి తగ్గట్టుగా అనేక జిల్లాల్లో కలెక్టర్లు, డిఈఓలు, మున్సిపల్ కమిషనర్లు వివిధ స్థాయిల్లో ఆదేశాలు ఇచ్చేశారు. ప్రధాన ఉపాధ్యాయులైతే 5 మందిని, రెగ్యులర్ ఉపాధ్యాయులైతే 2 తగ్గకుండా దత్తత తీసుకోవాలి అన్నట్టుగా కొన్ని చోట్ల ఉత్తర్వులు వచ్చాయి. మరికొన్ని చోట్ల HM 2, టీచర్ 1 కనీసంగా దత్తత తీసుకోవాలి అనే కండిషన్తో వెల్లడించారు. ఇది కేవలం ఉపాధ్యాయులకే కాదు, ప్రైవేట్ విద్యా సంస్థలు, ఇతర శాఖల్లో ఉన్నటువంటి సిబ్బంది అందరూ ఈ రీతిన దత్తత తీసుకోవాల్సిందే అనే పద్ధతి అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీని మీద ఒక్కసారిగా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు బగ్గుమన్నారు. తీవ్రమైనటువంటి స్థాయిలో స్వరం వినిపించారు. ప్రభుత్వ తీరు మీద ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా హామీల నుంచి పక్కకు తప్పుకునేటువంటి దానిలో భాగంగానే ఇలాంటి ఒత్తిళ్లు తీసుకొస్తున్నారా అంటూ కొందరు ప్రశ్నించారు. యూటీఎఫ్ లాంటి సంఘాలైతే P4 బలవంతం చేస్తే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధం అంటూ ప్రకటన కూడా చేశాయి. దీంతో ఎట్టకేలకు ఇప్పుడు ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకునే దిశలో సాగుతోంది. అలాంటి ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవడానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటోంది. ఎక్కడ బలవంతంగా దత్తత విషయంలో ముందడుగు వేయబోము అంటూ అధికారికంగా వెల్లడించింది. కేవలం వాలంటీర్గా ఎవరైనా ముందుకొస్తే వాళ్ళు మాత్రమే దత్తత తీసుకోవచ్చు అన్నట్టుగా చెప్తోంది. ఎక్కడైనా దత్తత కోసం ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చెబుతోంది. వాస్తవానికి తొలుత బలవంతంగా దత్తత తీసుకోవాలంటూ ఈ P4 పథకాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. వాస్తవానికి P4 పథకంలో మార్గదర్శుల పేరుతో సొసైటీలో ఆర్థికంగా ఎదిగినటువంటి వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చంద్రబాబు చేశారు. కానీ అది ఫలించలేదు. ఆశించినంత మంది ప్రభుత్వం కోరుకున్నట్టుగా ముందుకొచ్చి మార్గదర్శులుగా సహాయం చేసేందుకు పూనుకోలేదు. దీంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలన్న గందరగోళంలోంచి ప్రభుత్వ సిబ్బందికే ఈ బాధ్యత అప్పగించేదానికి పూనుకుంది. అది తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇట్లా అసలు P4 పథకం ప్రారంభంలోనే తప్పటడుగులేస్తున్నటువంటి ఈ వ్యవహారం ముందుకు సాగేనా, అసలు అమలు అయ్యేనా, ఆచరణ సాధ్యమేనా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం 6 లక్షల మంది బంగారు కుటుంబాలని గుర్తించామని, వాళ్ళందరికీ P4 ద్వారా లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తామని, మార్గదర్శకులు ఇప్పటికే సిద్ధం అయిపోయారని ఇట్టా రకరకాల మాటలైతే చెప్తుంది. అయితే ఇవి ఒట్టి మాటలైనా నిజంగా చేతల్లో చూపించగలుగుతారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఎందుకంటే ప్రభుత్వం ఆశించినట్టుగా ఉద్యోగ ఉపాధ్యాయ ఇతర ప్రైవేటు విద్యా సంస్థల యజమానులు ఎవరు ఇప్పుడు ముందుకొచ్చి P4లో దత్తత తీసుకునేదానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నటువంటి ఆనవాళ్లు కనిపించట్లేదు. దాంతో మరి ప్రభుత్వ లక్ష్యం నెరవేరేనా, ప్రభుత్వం ఆశించినట్టుగా జరిగేనా, లేకుంటే బలవంతంగా మా మీద ఈ P4 పథకాన్ని నెడుతున్నారు, బలవంతపు దత్తతలకు పూనుకుంటున్నారు అంటూ వ్యతిరేకత పెరిగే ప్రమాదం కూడా ఉంటుందా? ఇదే కీలకమైనటువంటి అంశం. ప్రభుత్వం ఏ రీతిన సాగుతుందన్న దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యవహారం ముందుకెళ్లేదానికి ఆస్కారం ఉంటుంది.